హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వినీతా విని. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఈస్ట్ హైదరాబాద్లోని టాపెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే స్ట్రిగ్దా గ్రూప్. స్ట్రిగ్దా గ్రూప్లో మనకి స్ట్రిగ్దాస్ ఆరిజిన్లో మనకి ఓపెన్ విల్లా ప్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి టోటల్ డీటెయిల్స్గా మనకి క్లియర్గా చెప్పడానికి ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ సార్ మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మనం అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, అయితే మన వ్యూవర్స్ అందరికీ తెలిసి ఉంటుంది స్ట్రిగ్దా గ్రూప్ అంటే ఒక చాలా టాపెస్ట్ కంపెనీ అని. సో మీ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అంటే మన దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయని కూడా మనం విన్నాము. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం స్ట్రిగ్దాస్ ఆరిజిన్ లో ఉన్నాము. ఈ ప్రాజెక్ట్ కి ఎగ్జాక్ట్లీ మనకి ఎక్కడ వస్తుంది లొకేషన్ అండ్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ గా మన సబ్స్క్రైబర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మ్యామ్. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు లొకేషన్ సైదాపూర్ లో మనకు లొకేటెడ్ అయి ఉంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చి మనం 17 acres లో డెవలప్ చేస్తున్నాము. YTD అండ్ రేరా అప్రూవ్డ్ కలిగిన ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ తీసుకుంటే మనకు 4 ways నుంచి రోడ్ కనెక్టివిటీ అనేది ఉంది. ఒకటి మల్లాపూర్ నుంచి ఉంది, ఒకటి రాజాపేట్ అండ్ ఒకటి రాయగిరి, ఒకటి వంగపల్లి. 4 ways నుంచి మనకు రోడ్ కనెక్టివిటీ అనేది ఉంది మేడం. ఓకే సార్. సో ట్రైన్ కనెక్టివిటీ చూసుకుంటే కనుక యాదాద్రి రైల్వే స్టేషన్ అండ్ వంగపల్లి రైల్వే స్టేషన్, ఈ రెండు నుంచి కూడా ట్రైన్ కనెక్టివిటీ అనేది మన ప్రాజెక్ట్కు ఉంది. అయితే సార్, ఇప్పుడు యాదాద్రి టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఆ టెంపుల్ నుంచి మన ప్రాజెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? యాదాద్రి టెంపుల్ నుంచి మనకు 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. 5 minutes లో మనం రీచ్ అవ్వచ్చు. అలాగే రాజాపేట్ రోడ్ ఏదైతుందో దానికి 1 kilometer డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. 1 minute లో మనం రీచ్ అవ్వచ్చు మన ప్రాజెక్ట్ కి. ఓకే. అయితే ఈ మన ప్రాజెక్ట్ లో స్టార్టింగ్ ప్లాట్ సైజెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అంటే మన కస్టమర్ ఎంత స్క్వేర్ యార్డ్స్ నుంచి తీసుకోవచ్చు? ఓకే మ్యామ్. 180 square yard నుంచి స్టార్ట్ అవుతుంది. 183 అండ్ 200 అండ్ విల్లాకి కన్సిజన్ విధంగా మనం 333 అనే స్క్వేర్ యార్డ్స్ అనేది డిజైన్ చేసాము. 180 నుంచి 333 వరకు అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఆల్ ఫేసెస్ కూడా మనకు అవైలబుల్ లో ఉన్నాయి. అంటే ఫేసెస్ అంటే ఇప్పుడు లైక్ ఈస్ట్ ఫేస్ అంటే కొంచెం మనకి చార్జెస్ ఎక్స్ట్రా అంటారు కదా? ఎస్ మేడం, ఈస్ట్ అనేది ఈస్ట్ మనకి చార్జెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే కార్నర్ చార్జెస్ కూడా ఎక్కువ ఉంటుంది. 40 feet చార్జెస్ ఉంటుంది అండ్ 60 feet రోడ్ చార్జెస్ కూడా ఉంటాయి. అయితే దీంట్లో మనకి సైజెస్ ఏంటి, అంటే రోడ్ ఫీట్ ఎంత ఉంది ఇక్కడ? దీంట్లో మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ బ్లాక్ టాప్ రోడ్ ఇస్తున్నాము అండ్ ఇంటర్నల్ అన్ని కూడా మనం 33 feet బ్లాక్ టాప్ రోడ్స్ అనేది ఇస్తున్నాం. అయితే సార్, మన వెంచర్ లో ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? మన వెంచర్ లో ఎమ్యూనిటీస్ చూస్తే మన ప్రాజెక్ట్ కి ఒకటి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి ఇస్తున్నాము అండ్ అలాగే ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా మొత్తం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము అండ్ డ్రైనేజ్ కూడా మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. అలాగే ఎవ్రీ ప్లాట్కి కూడా మనము డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ అనేది ఇస్తున్నాము. మేజర్గా ఈ ప్రాజెక్ట్లో 2 పార్క్స్ ఇస్తున్నాము. ఒకటి 1 acre లో ఒక పార్క్ వస్తుంది అండ్ 1/2 acre లో ఇంకొక పార్క్ వస్తుంది. ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్ యొక్క ఎమ్యూనిటీస్ అండి. అయితే ఇప్పుడు మన అందరికీ తెలిసే ఉంది కదా సార్, మన ప్రాజెక్ట్ అయితే యాదాద్రి టెంపుల్ కి చాలా నియర్ బై లో ఉంది. అలాగే మన ప్రాజెక్ట్ కి దగ్గరలో ఇంకా మనకి డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? యాదాద్రి టెంపుల్ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో దాని చుట్టుపక్కల తీసుకుంటే మన ప్రాజెక్టు చుట్టుపక్కల కూడా చూస్తే కనుక మన ప్రాజెక్ట్ నుంచి ఒక 60 feet రోడ్ అనేది కనెక్టివిటీ ఉంది. ఆ రోడ్ నుంచి 2 kilometer డిస్టెన్స్లో మనకు ఒక YGT బస్ డిపో అండ్ ఒక 50 acres లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనేది 2 అక్కడ వస్తున్నాయి. అలాగే దాని పక్కనే మనకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది వస్తుంది. అలాగే వచ్చే దారిలో మనకు సైదాపూర్ విలేజ్ని ఆనుకునే ఒక 5-star హోటల్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే 1 kilometer డిస్టెన్స్లో మాసాయిపేట వస్తుంది. అక్కడ మనకు 250 acres లో ఒక వేదిక్ సిటీ అనేది ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. అది ప్రపోజల్లో ఉంది. సో అక్కడ మనకు ఒక 11 temples అండ్ ఒక వేద పాఠశాల అవన్నీ కూడా అక్కడ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మన చుట్టూ సరౌండింగ్స్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన వెంచర్ ముందు నుంచి ఒక 165 feet రోడ్ పోతుంది. అది యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం మన వెంచర్లో ఒక 165 feet రోడ్ మేజర్ యూనిక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక 60 feet రోడ్ అనేది చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్ యొక్క సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండి. అయితే సార్, ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ అయితే విన్నాం కదా. అయితే మన వెంచర్ లో ఒకవేళ నేనే ప్లాట్ కొంటే, సో సరౌండింగ్స్ లో మేజర్ డెవలప్మెంట్స్ అంతా కూడా క్లియర్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. సో ఒకవేళ నేను ప్లాట్ కొంటే మనకి ఎన్ని ఇయర్స్ లో అప్రిషియేషన్ అనేది వస్తుంది? ఓకే మేడం, గుడ్ క్వశ్చన్. ఎవరైనా కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ అనేది 100% గ్యారంటీ వస్తుంది. అంటే లొకేషన్ బట్టి దాని సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి రిటర్న్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మన ప్రాజెక్టు కనుక తీసుకుంటే కనుక ముందు వచ్చేసి మనకు 165 feet రోడ్ ఒకటి ఉంది. అలాగే డెవలప్మెంట్ తీసుకుంటే కనుక మనకు ఇక్కడ నుంచి 2 kilometer డిస్టెన్స్లో YGT డిపో అనేది వస్తుంది. దానికి ఆనుకొని ఒక 50 acres లో
మనకు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ సెంటర్ అనేది వస్తుంది. దాని పక్కనే మనకు ఒక గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. ఈ సైడ్లో ఇవన్నీ డెవలప్మెంట్లు వస్తున్నాయి. అలాగే ఇటు మన వంగపల్లి తీసుకుంటే కనుక రైల్వే జంక్షన్ అవుతుంది అది. సో అలాగే ముందు తీసుకుంటే మనకు మాసాయిపేటలో వేదిక్ సిటీ అని 250 ఎకర్స్లో అక్కడ ఒక 11 టెంపుల్స్ అండ్ వేద పాఠశాల వస్తుంది. ఇవన్నీ కూడా మన చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్ అయ్యే అవకాశం ఉంది. యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ జరిగినప్పుడు మనకు రెసిడెన్షియల్ జోన్ కూడా రావడం జరుగుతుంది. సో మనకు మినిమం 3 to 5 yearsలో ఇక్కడ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది మేడం. ఇక్కడ పెట్టుబడి పెడితే మినిమం 3 yearsలో మనకు అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే తప్పకుండా ఉంది. వండర్ఫుల్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ఇప్పుడు మన వెంచర్లో స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకు 12,000 per square yard అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. దీంట్లో ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఈఎంఐ వచ్చేసి మనం 13,000 ప్రైస్ కోట్ చేస్తున్నాము. ఓకే. ఈఎంఐ ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అంటే ఫస్ట్ 25% పేమెంట్ చేసి అగ్రిమెంట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ 1% అనేది పేమెంట్ చేయాలి. ఓ వండర్ఫుల్ సార్. ఇది మనం 30 months అనేది మనం ఈఎంఐ ఇస్తున్నాము. ఓకే. యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం 30 months అనేది ఈఎంఐ ఇస్తున్నాము. ఓకే. అండ్ ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ సార్? ఎస్, రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ ఇవన్నీ కూడా ఓకే. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మేము కూడా ప్లాన్ చేస్తున్నాము కాటేజెస్ కట్టడానికి కంపెనీ నుంచి. ఓకే. త్వరలోనే అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో గైస్ విన్నారు కదా, డీటెయిల్స్ అయితే చాలా వండర్ఫుల్గా మనకి ఏ వెంచర్లో కూడా మనకి ఈఎంఐ ఆప్షన్ ఇవ్వరు. అలాంటిది మన శ్రిగ్దా గ్రూప్ వాళ్ళు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. సో వీళ్ళ దగ్గర అయితే 20 years నుంచి చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉన్న కంపెనీ అండి. సో ఇటువంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినామంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పవచ్చు. సో గైస్ మరి ఎందుకు డీలే, ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నారు కదా. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ డీటెయిల్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.